ఈరోజు మనం షుగర్ క్యాన్ చెరుకును, అలాగే గుల్ల చెరుకు, ఎర్ర చెరుకుని ఎలా ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్నది మనం చూద్దాం. చూసారా, ఆ చెరుకు కళ్ళు అంటారు కదా, కనుపుల దగ్గర మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చి పూర్తిగా కొంచెం ఎక్కువ రోజులు అలా ఉంచేయడం వల్ల మొలక వచ్చింది కానీ ఎండిపోయినట్టుగా అయింది. దాన్ని నేను ఎంత లేదు, చాలా తక్కువ మట్టి తీసుకున్నాను. అస్సలు అది ఉంటే ఒక 15 kgs మట్టి ఉంటుందేమో. ఆ మట్టిలో నేను ఇప్పుడు నాటుకుంటున్నాను అన్నమాట. అయితే షుగర్ కేన్ అనేది మనము ఇంట్లోనే నాటుకోవచ్చు, చక్కగా పెంచుకోవచ్చు. మనం ఇంట్లో పెంచుకున్నది ఎంతో హైజీనిక్గా, హెల్తీగా ఉంటుందన్నమాట. ఎటువంటి క్రిమిసంహారకాలు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా చక్కగా మనము పెంచుకోవచ్చు అన్నమాట. వాటరింగ్ చేసుకుంటున్నాను, చూద్దాం. గ్రాడ్యువల్లీ ఎలా అంచెలంచెలుగా డెవలప్ అయ్యి మనకు చెరుకు నాకు చేతికి వచ్చింది అన్నది నేను చూద్దాం. అయితే దీనికోసము కొంచెం కేర్ తీసుకోవాలంటే ప్రత్యేకంగా ఏముంది, అన్ని మొక్కలతో పాటనే కదండి. దీని గురించి ప్రత్యేకంగా మనమేమి ఇచ్చేయం కదా. అదిగోండి అలా నాటుకున్నాక ఆ మట్టిని మనం మామూలు సాయిల్ని తీసుకున్నాను, అంటే గార్డెనింగ్ సాయిల్ పాతది తీసుకున్నాను. అందులో చూసారా, ఉడిచిన 3వ రోజుకి ఇలా వచ్చేసిందన్నమాట. మామూలు సాయిల్ని తీసుకున్నాను. అందులో ఇంట్లో మిగిలిపోయేవన్నీ, అలాగే ఉల్లిపాయ తొక్కలు, ఇంకా ఉంటాయి కదా మనకు వెజిటేబుల్ వేస్ట్ వస్తాయి ఇంట్లో. గ్రాడ్యువల్లీ చూడండి, ఇక్కడికి మరొక 7 days తర్వాతను, ఇక్కడికి 20 days 25 days అయినాక ఇలా రెడీ అయిందన్నమాట. ఇలా వస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. మనం ఇంట్లో పెంచుకునే మొక్క మనకు చక్కగా ఒక్క పండుకాయ వచ్చిన, ఒక్క పువ్వులు పూసిన ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం చెంతగా పెంచుకున్నామని చెప్పి చాలా మురిపెంగా ఉంటుంది కదా. నాకు కూడా అటువంటి ఫీలింగే, చాలా హ్యాపీగా ఉంది. గ్రాడ్యువల్ అలా డెవలప్ అవుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే మట్టిని మనం ఎప్పుడు కూడాను చక్కగా ఇచ్చేసుకోవాలి, గుల్లబరుస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు గుల్లబరుస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నైట్రోజన్, ఎన్పికే అన్నవి సమపాలలో అందిస్తూ ఉండాలి. ఏ మొక్కకైనా సరే, ఈ మొక్కకే కాదు. చెరుకు మొక్క చూసారా, ఇది మినిమం నాకు 30 daysకు 35 daysకి ఇలా అయిందండి. ఈ లెక్కన వచ్చింది. అంటే ఆ విధంగా మనము దాన్ని ప్రిపేర్ చేసుకోగలగాలి. దానికి నేను మన హోమ్ ఫెర్టిలైజర్స్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ప్రతిదీ ఇస్తుండేవాడిని. అలాగే కౌ డంగ్ వాటర్ కూడా వేసేవాడిని. చుట్టూరా చిన్న చిన్న పిలకలు కూడా వచ్చాయి చూసారా. చెరుకు అన్నది, అలాగే అరటి, చెరుకు, అల్లము ఇవన్నీ ఒకే తెగకు చెందినవి అన్నమాట. చూసారా, 2 monthsకి అన్నమాట ఇలా వచ్చిందన్నమాట. అయితే చెరుకు అన్నది మనకు తొందరగా చేతికి వచ్చేది కాదు. అది కొంచెము క్రాప్ అన్నది కొంచెం లేటుగా వస్తుంది. మినిమం నాకు ఇది 75 days అయిందండి చెరుకు గడ చేతికి వచ్చేటప్పటికి. ఈ విధంగా వచ్చిందన్నమాట. ఈ విధంగా వచ్చి పిలకలు చూసారా, చుట్టూరా పిలకలు వస్తాయి. అదే కనుక మనము ప్లేస్ ఉండి పెద్ద డ్రమ్లో వేస్తే ఇంకా హెల్తీగా, ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. చూసారా, చెరుకు గడ రెడీ అయిపోయింది చూడండి. మీరు చూస్తే తెలుస్తుంది, కిందకి చెరుకు గడ కనపడుతుంది కదా. ఈ విధంగా మనము డ్రమ్లో వేసుకోవచ్చు. లేదు మనకు కింద సాయిల్, ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది చెరుకు గడ అన్నది. చూసారా ఎంత చక్కగా ఎర్ర చెరుకు రెడీ అయింది. అయితే మనము సాయిల్ని చక్కగా రెడీ చేసుకొని కింద మన నేలలో నాటుకుంటే అది ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది. ఇప్పుడు కూడా ఉంది ఇంట్లో, చెరుకు కోసినాక ఉంటుంది. కానీ అయితే మట్టిలో ఉండటం వల్ల చెరుకు గడలు అన్నవి ఎక్కువగా వస్తాయి. నేను వీటినన్నింటినీ తుంచేస్తున్నా, ఎందుకంటే సాయిల్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి దానికి ఎనర్జీ ఉండదు అని చెప్పి వీటన్నిటిని తుంపేశాను అన్నమాట. లేదంటే మరి అది గ్రోత్ అనేది రాదు, ఇంకా చాలా లేట్ అవుతుంది. ఈ విధంగా చక్కగా మనము చెరుకు గడను ఇంట్లోనే పెంచుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. మరి దీనికి నేను ఇంకా క్రిమిసంహారకాలు ఎటువంటివి మనం ఇవ్వనవసరం లేదు చెరుకు గడకు. కాకపోతే చీమలు కొంచెం బెడద ఉంటుంది. ఆ చీమల గురించి కొంచెం లక్షణ రేఖ చుట్టూరా గీసుకోవటం, లేదంటే మనము గమెక్షన్ అన్నది వేసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా క్రమేపీ వాటరింగ్ చేయటం,
ప్రతిరోజు చూసుకోవడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసారా? ఆకులు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి, చక్కగా వచ్చాయి కదా! ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనకు చెరుకు గడ అన్నది చక్కగా చేతికి వస్తుంది. పొడవు అయ్యేటప్పటికి వర్షం పడేటప్పుడు కొంచెం వేలాడుతుండేది. దానికి కొంచెం కట్టి కూడా అడ్డు పెట్టాను నేను. ఎందుకంటే చెరుకు గడ అనేది మట్టి తక్కువగా ఉండటం వల్ల అది లోపలికి వేళ్ళు బాగా వెళ్ళలేదు కదా! దాని నుంచి అది మనకు పైకి వేలాడుతూ ఉండేదన్నమాట. దానికి కొంచెం కట్టి అడ్డు పెట్టాను కూడా నేను. చూసారా ఇప్పుడు కనుపుల్లా కనపడుతున్నాయి. కాకపోతే ఒకటే ప్రాబ్లం, ఎందుకంటే చీమలు కనపడుతుండేవి. నేను అనుకున్నాను చీమలు లోపలికి కూడా వెళ్ళిపోయి ఉంటాయేమో, ఇంకా చెరుకు గడని లోపల తినేసి ఉంటాయేమో, చెరుకు రసం తియ్యగా ఉంటుంది కదా అనుకున్నా. ఇదిగోండి ఫుల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన చెరుకు గడ అనమాట. అయితే ఇంకా అది ఎంత హైట్ పెరిగిపోయిందంటే 8 ఫీట్స్ అయిపోయింది. నాకంటే చిట్టి ముండ 8 ఫీట్స్ 8 అడుగుల వరకు పెరిగిపోయిందండి. 8 అడుగులు పెరిగిన నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. చూడండి ఇంకా పైకి కనపడుతూనే ఉంది ఇంకన్నమాట. నాకు చాలా చూసిన సార్లు చాలా ఆనందంగా అనిపించేది, ఎంతో హ్యాపీగా ఉండేది. ఇది గ్రాడ్యువల్లీ అలా వస్తూ ఉంటుంది, మనం అనగానే చేతికొచ్చే రకం కాదు. కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి. చెరుకు గడ ఉడిసాము ఈరోజు, రేపే చెరుకు గడ అవ్వలేదు, నెల రోజుల్లో చెరుకు గడ చేతికి రాలేదని చూసారా ఎంత హ్యాపీగా అనిపించింది. ఈ మూమెంట్ అనేది చాలా ఆనందంగా ఉంటుందండి. అయితే ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసి ఇప్పుడు ఇంకా కట్ చేసి నేను దీన్ని ఏం చేశానంటే భగవంతునికి, అదే దేవునికి నైవేద్యంగా పెట్టానన్నమాట. ఇది మరి ఈరోజుకి ఇది వీడియో. మరి ఈ చెరుకు గడ్డని చక్కగా చాలా మెత్తగా ఉందండి. చాకుతో ఇలా కొడితే ముక్కలు అయిపోయింది. మామూలు చెరుకు అయితే చాలా హార్డ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చు. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. చేస్తే మీరు ఏం చేయాలంటే ఒక పెద్ద డ్రమ్లో నాటుకోండి. ఇలా కొంచెం మట్టిలో నాటుకుంటా ఒక 200 కేజీస్ మట్టి పెట్టే డ్రమ్, వాటర్ డ్రమ్ ఉంటుంది కదా, అటువంటి డ్రమ్లో వేసుకుంటే చక్కగా ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అది మనకు కావాలి, అవసరం లేదనుకున్నప్పుడే తీయచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లుగా ఉంది, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, హ్యాపీ గార్డెనింగ్.